పడుతుంది. అందరం ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కార ముద్రలోకి రండి. గురు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. అందరూ చెప్పండి. సంఘచ్ఛద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం సంవో మనాంసి జానతాం దేవా భాగం యదా పూర్వే దేవా భాగం యదా పూర్వే సంజ్ఞానానావుపాసనాతే సంజ్ఞానానావుపాసతే. థ్యాంక్ యూ. ఇప్పుడు వీరి ప్రదర్శన చక్కగా తిలకించండి అందరూ. శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమాస్తుని
కేర్ విద్యార్థుల ప్రదర్శన చూసాం. ఇంకా 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 ఉంటే బాగుండు. ఎంత బాగుంది, కనులకు ఆనందంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగా ప్రదర్శించారు. పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. యోగ సాధన చేసే ఎవరైనా వేయగలరు అనడానికి, ఎవరైనా వయసు అలానే ఉంటుంది అనడానికి మాకొక ఉదాహరణ. మాకు సూరిబాబు గారు ఉన్నారు, శీర్షాసనం వేపిస్తారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఒక్కసారి అంటే చిన్నపిల్లలు మాత్రమే యోగా చేయగలరు వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఆసనాలు వేస్తున్నారు అనుకుంటారు మీరు, కానీ సాధనలో ఉంటే ఎవరైనా వేయగలరు. ఓకే, ఒకసారి శీర్షాసనం ఒక్కసారి వేస్తారు. ఒకే ఒక నిమిషం, ఒకే ఒక నిమిషం. టెస్ట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 72 సార్. ఆధార్ కార్డు చెక్ చేశారంటే 65 ఉంది, అది పొరపాటున పడింది. అది 70, ఒరిజినల్ 72. ఓకే మా ప్లీజ్ ప్లీజ్ వచ్చి. ఇప్పుడు పిల్లల ప్రదర్శన ఉంది. శుభోదయం, అందరికీ నమస్కారం. మేము కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిట్టల్వానిపాలెం విద్యార్థులం. ఇప్పుడు చేయబోయే యోగా ప్రదర్శన నేపథ్యం మహిళా సాధకారిత. మహిళ అంటే పరాశక్తి. అటువంటి పరాశక్తిలోనే శక్తివంతమైన రూపం కాళీమాత. కాళీమాత అనగా వినాశనం, చీకటి మరియు శక్తి. అటువంటి శక్తే ప్రతి మహిళలోనూ కలదు. ఆ శక్తిని యోగాతో మమేకం చేసినప్పుడు వినాశనం నుంచి ప్రతి సృష్టి, అంధకారం నుంచి వెలుగు పుట్టించగలిగే నైపుణ్యం మహిళలో కలుగుతుంది. మహిళల్లోని ఆ శక్తిని నిలకడగా మరియు శాంతియుతంగా యోగా మారుస్తుంది. అటువంటి శక్తికరమైన యోగా ప్రదర్శన ఇప్పుడు ప్రదర్శించబోతున్నాం. కమలం, అది పవిత్రత, ఆధ్యాత్మికత మరియు సృష్టి యొక్క సంకేతంగా భావించబడుతుంది. సౌరభం మనస్సుని శాంతిపరిచి ధ్యానానికి దోహద చేస్తుంది.
త్రిశూలం కేవలం ఆయుధం కాదు, అది ధర్మాన్ని స్థాపించడానికి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. శ్రీచక్రం శక్తి, భయానికి అతీతమైన ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. కాళీయం అనేది తమోగుణ అంధకార తత్వం. ఈ శక్తుల సంహారిణిగా వాటి నుండి మనల్ని విముక్తి కలిగిస్తుంది. విల్లు మానసిక శక్తి మరియు లక్ష్య నిశ్చయాన్ని సూచిస్తుంది. ఈ ధనస్సుతో అధర్మం, అవిద్య, మాయా వంటి నిందిత శక్తులని నాశనం చేస్తుంది. అజ్ఞానం, అహంకారాన్ని తొలగిస్తుంది. కాళీమాత ఖడ్గం ద్వారా చెడు ఆలోచనలను, కర్మబంధాలను తెగదెంపుతుంది. జయంతి మంగళా కాళీ భద్రకాళీ
అనగా శక్తి యొక్క పరాకాష్ట. కాళీమాత ఈ శక్తి సూత్రాలని ప్రతినిధించేది. శ్రీపద్మం. శ్రీపద్మం శక్తి మరియు స్థిరత్వానికి సూచకం. కాళీమాత ఉగ్రమే అయినా ఆమె తత్వం లోపలి ఆనందం, విశ్రాంతి మరియు జ్ఞానానికి సూచిక. अविद्यानामन्तस्तिमिरामिहिरद्वीपनगिरे जननं चैतन्यस्तबकं करन्दस्तुतिचरे. Oh gracious one, you're the sun that dispels the darkness of the unlettered. You're the stream of consciousness for the unthinking fool. భావపురి పట్టణానికి బాపట్ల నియోజకవర్గానికి కూడా ప్రతిష్టాకరమైనటువంటి కేర్ విశ్వవిద్యాలయం, ప్రతిష్టాకరమైన కేర్ విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రదర్శన, అది యోగా, అది సాధన, అది సమాజం. అందరం ఒక్కసారి కరతాళధ్వనులతో వారికి అభినందన చెబుదాం. జే పంగులూరు మండలం చందలూరు నుంచి వచ్చామండి. ఈ పాప నేషనల్ ప్లేయరు, ఇప్పుడు యోగాతో డ్యాన్స్ చేస్తుందండి. ఓకే అండి, ఇవి ఒక్కటేలేండి, ఒక్క పేరే శృతి, ఎన్ శృతి మేడం. ఓకే సార్, మన ప్రోటోకాల్ రండి, ఆ పాప రండి.
చిరంజీవి శృతి జే పొంగులూరు మండలం చంద్రూరు వారి పీడి ప్రీతమ గారు నృత్య యోగాను నృత్యం ద్వారా చూపించింది ఆమె. ఇప్పటికి 4 సార్లు నేషనల్గా వెళ్ళొచ్చింది. చిరంజీవి సుఖీభావ. చప్పట్లు కొడదాం. చిరంజీవి సుఖీభావ. ఇప్పుడు ఇంత ప్రదర్శన చేశాక ఇంత అద్భుతంగా ఇంత పరాకాష్ఠగా యోగా పరాకాష్ఠగా అద్భుతంగా ప్రదర్శన చేసిన తర్వాత ఈ కంటితో ఏం చూడలేకపోతున్నాం. కానీ మన ప్రోటోకాల్ ప్రకారం యోగా చెయ్యాలి. ఈ యోగా మనం ఆసనాలు వేయాలి అంటే ఆసనాలు వేయడానికి చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేయాలి. అందరూ లేచి నిలబడండి. మొదట ఆ సూక్ష్మ వ్యాయామాలకి టైం లేదు కాబట్టి ఒక్క సూక్ష్మ వ్యాయామంతో శరీరం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. 2 చేతులు కింద వదిలేసి పిడికిళ్ళు తీసుకోండి. పిడికిళ్ళు తీసుకొని స్ప్రింగ్ జాగింగ్ అంటారు దీన్ని. స్ప్రింగ్ జాగింగ్. పైకి లేపకుండా ఓకే స్టాప్. ఓకే ఒక రిలాక్స్. ఓకే నిలబడి రిలాక్స్ అవ్వండి. నిలబడి రిలాక్స్ అవ్వాలంటే 2 చేతులు నడుము మీద పెట్టుకొని తల వెనక్కేసుకొని కొంచెం గాలి తీసుకొని వదులుతూ ఉండండి. ఈ ఒక చిన్న వ్యాయామంతో బాడీ అంతా ఆటోమేటిక్గా మనకి చేసే ప్రదర్శన వల్ల మైండ్ అంతా కొంచెం చాలా యాక్టివ్గా ఉంది. మైండ్ అంతా యాక్టివ్గా ఉందంటే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఓకే రిలాక్స్. ఓకే స్టడీ. మొదటి ఆసనం తడాసన. ఈ తడాసన ఈ 2 చేతులు వేళ్ళని జత చేసి మునివేళ మీద నిలబడాలి. పైన తాడు పెట్టి లాగినట్లుగా ఉండాలి శరీరాన్ని. ఈ ఆసనం పేరే తడాసన. తాడి చెట్టు లాగా ఉండాలి స్ట్రైట్గా. ఓకే రిలాక్స్. ఓకే బాడీ అంతా స్ట్రైట్గా వస్తుంది. చిన్నపిల్లలు హైట్ పెరుగుతారు. దీనివల్ల వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఆసనం వృక్షాసన్. వృక్షాసన్. ఎడమ కాలు కింద పెట్టండి. కుడి కాలు ఫోల్డ్ చేయండి. 2 చేతులు నమస్కార ముద్రలోకి తీసుకురండి. ఈ చెవులకి ఈ జబ్బలు తాకాలి. అరచేతులు పూర్తిగా ఆనుండేట్లు ట్రై చేయండి. ఓకే రిలాక్స్. ఓకే నెక్స్ట్ లెగ్. ఎదురుగా ఏదో ఒకదాన్ని తదేకంగా చూస్తూ ఉంటే ఆసనం బాగా కుదురుతుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బాడీ స్ట్రైట్గా వస్తుంది, వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వృక్షాసనం వల్ల. ఓకే రిలాక్స్. ఓకే నిలబడి చేసే ఆసనాలే ప్రాధాన్యంగా చేద్దాం. మొదట అర్ధచక్రాసన్. 2 బొటన వేళ్ళు కలవాలి వెనక. గాలి తీసుకుంటూ ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళిపోండి. దీనివల్ల ఎవరు నేను చెప్పేంతవరకు ఆసనం నుంచి బయటికి రావద్దు. బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఛాతీ, పొట్ట, గొంతు ప్రాంతాలు యాక్టివేట్ అవుతాయి. థైరాయిడ్కి గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. థైరాయిడ్కి మంచి ఆసనం ఇది. నిలబడి చేసిన ఆసనాలు అద్భుతమైన ఆసనం. ఒక రిలాక్స్. అందరూ గాలి తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. ఓకే రిలాక్స్ ఇన్ స్టాండింగ్ పొజిషన్. వెనక్కి ఒక ఆసనం వేసాం కదా, ముందుకి కౌంటర్గా ఒక ఆసనం వేద్దాం. ఓకే పాదహస్తాసన్. 2 గాలి తీసుకుంటూ 2 చేతులు వెనక్కి, గాలి వదులుతూ ముందుకి. 2 అరచేతుల్ని పాదాల ప్రక్కన అరచేతులు పూర్తిగా నేలకు ఆనే విధంగా ట్రై చేయండి. ఇందులో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, వెన్నెముక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయవద్దు. మీకు సౌకర్యంగా ఉన్నంత వరకే వేయాలి.
ఓకే రిలాక్స్. గాలి తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. ఓకే రిలాక్స్. ఓకే, ఒక సులభమైన ప్రక్కకు వేసే ఆసనాలు వేయాలి. ఒక సులభమైన ఆసనం వేద్దాం. దీన్ని అర్ధకటి చక్రాసన అంటారు. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. దీనిలో 8 స్టెప్స్ ఉంటాయి. నన్ను ఫాలో అయిపోతే మీకు అర్థమైపోతుంది. రైట్ హ్యాండ్ 1 2 ఆకాశం వైపు తిప్పండి. చేతిని అరచేతిని 3 స్ట్రైట్గా పెట్టండి. 4 ఎంత వీలైతే అంత శరీరాన్ని ఎడం వైపుకి వంచండి. కుడివైపు లాగుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. దీనివల్ల సైడ్ ఉన్న బ్యాడ్ ఫ్యాట్ కరిగిపోతుంది. 5 స్ట్రైట్గా వచ్చేయండి. 6 7 8 లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే రిలాక్స్. అందరూ కూర్చోండి. కూర్చొని భద్రాసన్. భద్రాసన్ 2 కాళ్ళని ఇలా పెట్టుకోండి. మనం రోజు దినచర్యలో భాగంగా యోగాలో ఇది కూడా ప్రతిరోజు చేయాలి. బటర్ఫ్లై. బటర్ఫ్లై స్లో మూమెంట్. స్పీడ్. స్లో స్లో. స్పీడ్గా చేయడం వల్ల మనకు సమయాభావం వల్ల చాలా తక్కువ చేస్తున్నాం. స్పీడ్గా చేయడం వల్ల వచ్చిన నొప్పులన్నీ స్లోగా చేయడం వల్ల తగ్గుతాయి. స్లోగా ఎవరు ఆపొద్దు, స్లోగా చేయండి. ఓకే రిలాక్స్. రిలాక్స్ ఇన్ దండాసన. 2 కాళ్ళు చాపి దండాసనంలో రిలాక్స్ అవ్వండి. 2 చేతులు వెనక్కి పెట్టుకొని కమ్ టు వజ్రాసన్. వజ్రాసనానికి వచ్చేసేయండి మెల్లగా. వెనక 2 బొట్టన వేళ్ళు కలవాలి వెనక. ఓకే, మనకి ఈ సమాజంలోకి అందరికీ అవసరమైన ఒక ఆసనం వేద్దాం. ఈ ఆసనం మండూకాసనం అంటారు. షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది, ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. 2 ఆది ముద్రలో తీసుకోండి. బొట్టన వేళ్ళు లోపల పెట్టుకొని పిడికిలు తీసుకోండి. ఉంగరాలు పెట్టుకునే ప్లేసెస్ కలవాలి. ఇక్కడ పొట్ట మీదకి బాగా నొక్కి పెట్టండి. 2 చేతులు స్ట్రైట్గా ఉన్నప్పుడు గాలి తీసుకోండి. గాలి వదులుతూ తల, మెడ, వెన్నెముక నిఠారుగా వంచండి. పొట్టలో ఒకవైపు ప్యాంక్రియాస్, ఒకవైపు లివర్ యాక్టివేట్ అయ్యి షుగర్ రాకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే రిలాక్స్. గాలి తీసుకుని పైకి వచ్చేసేయండి. ఓకే, దీని కౌంట్రాసన్. ఉష్ట్రాసన్. మోకాళ్ళ మీద పైకి లేవండి. 2 మోకాళ్ళ మధ్య వెడల్పు తీసుకోండి. పాదాల మధ్య కూడా వెడల్పుగా తీసుకోండి. చిన్నపిల్లలు తీసుకోకపోయినా పర్వాలేదు, మీకు అడ్వాన్స్లో ఉంటారు కాబట్టి. ఓకే, కుడి చేయి తీసుకెళ్ళి కుడి కాలి మడమ, ఎడమ చేయి తీసుకెళ్ళి ఎడమ కాలి మడమ. తల వెనక్కేసేయండి. నడుము ఎంత వీలైతే అంత పైకి నెడుతూ ఉండండి. దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. వేయలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనం వేయండి. నడుము మీద చేతులు పెట్టుకొని తల వెనక్కేసేయండి. థైరాయిడ్కి మంచి ఆసనం ఇది. ఓకే రిలాక్స్. రిలాక్సింగ్ శశాంకాసన. శశాంకాసనం మెల్లగా శశాంకాసనంకి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఓకే, కమ్ టు వజ్రాసన్. వజ్రాసనానికి వచ్చేసేయండి. వజ్రాసనానికి వచ్చిన తర్వాత పాదాలు అలానే ఉంచి మోకాళ్ళని దూరం తీసుకోండి. మోకాళ్ళని దూరం తీసుకోండి. మోకాళ్ళని దూరం తీసుకుని వజ్రాసనంలోకి రాని వాళ్ళు అలానే ఉండండి.
ఉత్తాన మండూకాసన్. కుడి చెయ్యి లాగి ఎడమ వైపుకి పెట్టండి, ఎడమ చెయ్యి లాగి కుడి వైపుకి పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, రిలాక్స్ ఇన్ వజ్రాసన. వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. ఓకే, కమ్ టు సుఖాసన. 2 కాళ్ళు చాపండి మెల్లగా. 2 కాళ్ళు చాపి దండాసనంలో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ దండాసన. వజ్రాసనం వల్ల వచ్చిన నొప్పులన్నీ తగ్గుతాయి. మోకాళ్ళ దగ్గర నుంచి పైకి కిందకి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు వేయబోయే ఆసనం వక్రాసన్. వక్రాసన్. ఎడమ కాలు చాపే ఉంచండి, కుడి కాలు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన కాలికి ఆపోజిట్ చెయ్యి అంటే ఎడమ మోచేత్తో మోకాలుని నెడుతూ వెనక కాలి యొక్క గిలక కానీ బొట్టన వేలు కానీ పట్టుకోండి. అలానే వెనక చేతిని ఛాతిని అడ్జస్ట్ అయ్యే విధంగా, ఛాతీ స్ట్రైట్గా వచ్చే విధంగా చేతిని అడ్జస్ట్ చేసుకోండి. మోచేత్తో మోకాలను నెడుతూనే ఉండాలి. మోచేత్తో మోకాలను నెడుతూనే ఉండాలి. అద్భుతమైన ఆసనం ఇది. బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. పొట్ట దగ్గర ప్రెజర్ అవుతుంది, అందుకు షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. అలానే కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. వెన్నెముకకు సాపేక్ష స్థితి వచ్చి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. జెంట్స్లో వరి బీజ సమస్యలు, లేడీస్లో ఋతుక్రమ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, రిలాక్స్ ఇన్ దండాసన. ఓకే, చేంజ్ అదర్ లెగ్ అండ్ హ్యాండ్. కుడి చేతిని సార్, కుడి చేతి దాటించండి, అటు దాటించండి. మోచేతిని మోకాలకు దాటించండి. ఈ చేతిని ఓకే, రిలాక్స్. ఓకే, 2 కాళ్ళు చాపి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ దండాసన. బాగా గాలి తీసుకుని వదులుతూ ఉండండి, తలపైకి వేసి. ప్రోటోకాల్ ప్రకారం సమయాభావం వల్ల అన్నీ చెప్పడం లేదు. ప్రాణాయామాలు మాత్రం కంపల్సరీ కాబట్టి ప్రాణాయామాలు చేద్దాం. ఓకే, కమ్ టు సుఖాసన. అందరూ బాస పట్టేసుకుని కూర్చోండి. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. మొదట చేసే ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఈ కపాలభాతి చాలా ఉపయోగమైంది. అది మీరు చేస్తుంటే నేను చెప్తాను. గాలి వదలడం మాత్రమే, సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున. రెడీ? ఎవరు ఆపొద్దు, చేస్తూ ఉండండి. దీనివల్ల ఉపయోగాలు చెప్తూ ఉంటాను. యోగాలో అతి ముఖ్యమైనది, సూర్య నమస్కారాల కన్నా, ఆసనాల కన్నా, అన్నింటికన్నా ముఖ్యమైనది కపాలభాతి. మనకు తెలియకుండానే మాడు ప్రాంతం నుంచి అరికాలి వరకు ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది. దీనివలన మాడు ప్రాంతంలో మాడు నొప్పులు రాకుండా ఉంటాయి, తల నొప్పులు రాకుండా ఉంటాయి, మైగ్రేన్ నొప్పులు రాకుండా ఉంటాయి, ఎక్కువగా జలుబులు వచ్చే వాళ్ళకి జలుబులు రాకుండా ఉంటాయి. అలానే థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్కి మంచి ప్రాణాయామం ఇది. గొంతు దగ్గర మీకు స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉండండి. ఎవరికైనా కొంచెం అలసట వచ్చినట్లయితే ఆపి కొంచెం రిలాక్స్ అయ్యి కంటిన్యూ చేయండి. అలానే ఛాతీ ప్రాంతంలో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. కపాలభాతి వలన బ్లడ్ పంపింగ్ కరెక్ట్గా చేయబడుతుంది, గుండె బాగా పనిచేస్తుంది. ఎంత మంచి ప్రాణాయామం అంటే టీబీ పేషెంట్లకు కూడా ఇది సజెస్ట్ చేస్తారు.
అంత అంత భయంకరమైన టీబీ పేషెంట్లకు కూడా ఇది సజెస్ట్ చేస్తారు. అంత అంత మంచి ప్రాణాయామం ఇది. అలానే పొట్ట ప్రాంతం యాక్టివేట్ అయ్యి జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. మనకు తెలియకుండానే మాడు నుంచి అరికాలు వరకు యాక్టివేట్ అవుతుంది కపాలభాతి వలన. ఓకే, రిలాక్స్. కళ్ళు మూసుకుని అలానే రిలాక్స్ అవ్వండి. అబ్జర్వ్ యువర్ వైబ్రేషన్స్. మీ శరీరంలో వైబ్రేషన్ గమనిస్తూ ఉండండి. ఓకే, మెల్లగా కళ్ళు తెరవండి. దీని తర్వాత మనకు తెలియకుండానే బాడీ హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని బయటకు దానికి రెమెడీ ఇది శీతళీ ప్రాణాయామ. నాలుకను చుట్టి నాలుకతో గాలి తీసుకొని నోరు మూసేసి ముక్కుతో వదలాలి. చూడండి. చక్కగా మీరు నాలుకతో గాలి తీసుకోండి, లోపలికి ఆస్వాదిస్తూ చేయండి. ఆ శ్వాస, ఆ చల్లదనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో గమనిస్తూ చేయండి కళ్ళు మూసుకొని. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం అనులోమ విలోమ. దీన్నే కొన్ని చోట సుఖ ప్రాణాయామం అంటారు. నాసికా ముద్ర తీసుకోండి. చూపుడు వేలు మధ్య వేలు మూసివేసి మిగిలిన 3 వేలు ఓపెన్ చేసి కుడి ముక్కు రంధ్రానికి బొటన వేలు, ఎడముక్కు రంధ్రానికి ఉంగరపు వేలు ఉపయోగించి చేయండి. హాయిగా ఎడముక్కుతో గాలి తీసుకోండి, కుడి ముక్కుతో వదలండి. కుడి ముక్కుతో గాలి తీసుకొని ఎడముక్కుతో వదలండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. హాయిగా తీసుకోండి, హాయిగా వదలండి. ప్రశాంతంగా తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. రిలాక్స్డ్గా చేయండి. మానసిక శారీరక ఉద్రేకతలు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తద్వారా జ్ఞానం పెరుగుతుంది. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు టెన్షన్లు తగ్గడానికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు చక్కగా ఎగ్జామ్ పేపర్ రాబోయే ముందు మీరు ఈ ప్రాణాయామం అక్కడ ఉన్నదంతా మర్చిపోయి ఈ ప్రాణాయామం శ్వాసను గమనిస్తూ చేసినట్లయితే టెన్షన్లన్నీ తగ్గిపోతాయి. పెద్దవాళ్ళకి బీపీ కంట్రోల్లోకి వస్తుంది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఒత్తిడులన్నీ తగ్గిపోతాయి, టెన్షన్లన్నీ తగ్గిపోతాయి. ఎనీ టైం ఆసనాల్లో వజ్రాసనం, ప్రాణాయామాల్లో అనులోమ విలోమ. భోజనం చేశాక చేయొచ్చు, భోజనం చేయకముందు చేయొచ్చు. ఒక వజ్రాసనం మాత్రమే ఎప్పుడైనా వేయొచ్చు. మిగిలిన ఆసనాలన్నీ భోజనం చేసిన తర్వాత 4 గంటల తర్వాతే మాత్రమే వేయాలి. ప్రాణాయామాలు ఖచ్చితంగా 4 గంటల తర్వాతే చేయాలి. కానీ ఒక్క అనులోమ విలోమ ఎనీ టైం చేసుకోవచ్చు. వజ్రాసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. భోజనం తర్వాత వజ్రాసనం వేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేశాక ఆపివేయండి. 2 చేతులు చిన్ముద్రలో ఉంచుకొని, అంటే బొటన వేలు చూపుడు వేలు కలిపి 2 చేతులు తొడల మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకొని ఉండండి. ఓకే, ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం 2 చేతులు రాపిడి చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి. కళ్ళు మూస్తూ తెరుస్తూ స్వహస్త దర్శనం, అంటే మీ చేతుల్ని మీరు చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే, ఇప్పుడు చేయబోయే చివరి ప్రాణాయామం భ్రమరీ ప్రాణాయామం. భ్రమరం యొక్క ఝుంకారం లాగా ఉండాలి. ఈ బొటన వేళ్లతో చెవి రంధ్రాలు ఇప్పుడు ఎవరు మూసేసుకోవద్దు, నేను చెప్పేది వినపడదు తర్వాత. ఈ బొటన వేళ్లతో చెవి రంధ్రాలు మూసివేసి మిగిలిన వేళ్లతో కళ్ళను మూసివేసి గాలి తీసుకొని మకారంతో గాలి వదలండి, నోరు మూసేసి. ఇలా 5 సార్లు చేయండి. అయిపోయిన తర్వాత ఎవరు కళ్ళు తెరవద్దు. రెడీ?
ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రెండు చేతులు చిన్ముద్రలో ఉంచుకొని తొడల మీద ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. కాళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడొద్దు. కాళ్ళు చాపి ఉండండి. హాయిగా ప్రశాంతంగా మీ శరీరంలో సాధారణంగా జరిగే శ్వాసక్రియను గమనిస్తూ విశ్రాంతిలో ఉండండి. రిలాక్స్, రిలాక్స్. సాధారణమైన శ్వాసని, మనకి శ్వాస నాసికారంధ్రాల లోపలికి ఎలా వెళుతుందో, ఎలా బయటకు వస్తుందో ఉద్దేశపూర్వకంగా ఎవరు గాలి తీసుకొని వదలొద్దు. సాధారణంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. ఎక్కడి వరకు శరీరంలోకి వెళ్తుందో గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు రావడం మానవ సహజం కాబట్టి వస్తున్న ఆలోచనల్ని మృదువుగా వదిలేయండి. అంటే ఆలోచనలు కొత్తగా సృష్టించుకోవద్దు. వస్తున్న ఆలోచనలు వ్యతిరేకించొద్దు. ఆలోచనలు కొనసాగించొద్దు. వస్తున్న ఆలోచనలు మృదువుగా వదిలివేసి మీ గమనాన్ని మీ శరీరంలో సాధారణంగా జరిగే శ్వాసక్రియ వైపుకు మళ్లించండి. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు. నమస్కార ముద్ర, శాంతి మంత్రం. ఓ చెప్పండి అందరూ ఓంకారం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రాపిడి చేసుకుని వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ స్వహస్త దర్శనం చేసుకుంటూ కళ్ళు తెరవండి. కలెక్టర్ గారి అనుమతితో 2 నిమిషాలు మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనకు తెలుసు మన భారతదేశంలో ఎంతమంది మహానుభావులు మహాత్ములు పుట్టారు. ఈరోజు మనం యోగాంధ్ర
మాసోత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఎన్నో వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి యోగాని కనిపెట్టి ఈ ప్రపంచం మొత్తానికి దాదాపుగా 174 దేశాలు యోగాలో పార్టిసిపేట్ చేసి జూన్ 21వ తారీఖు యోగా డే జరుపుకొని ఆనందం ఆరోగ్యం పొందుతున్నారంటే ఆ మహర్షికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. అలానే ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ పుట్టనప్పుడు మన భారతదేశంలో పుట్టింది, అదే ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో ఆయుర్వేదాన్ని పొందుపరిచారు. ఆ ఆయుర్వేదాన్ని ఆ మూలం ఇప్పుడు ఆయుర్వేదానికి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆయుర్వేద మెడిసిన్లు కూడా మూలం ఆ చరక సంహిత గ్రంథమే. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చరణంలో ఒకసారి గట్టిగా మనందరం వారిని గుర్తు చేసుకుందాం. మనందరం ఈ భారతదేశంలో పుట్టినందుకు సగర్వంగా ఎంతో గర్వించాలి. మన భారత మాతకి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. అంత గట్టిగా చెప్పండమ్మా. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్. అసలు అందరిలో ఏది ఉత్సాహం ఏది? దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్. భారత మాతకు జయనవోయ్. భారత మాతకు జయనవోయ్. పతంజలి చూపిన యోగా మార్గం, పతంజలి చూపిన యోగా మార్గం. చరకుడు తెలిపిన ఆయుర్వేదం, చరకుడు తరచిన ఆయుర్వేదం. పతంజలి చూపిన యోగా మార్గం, పతంజలి చూపిన యోగా మార్గం. చరకుడు తెలిపిన ఆయుర్వేదం, చరకుడు తెలిపిన ఆయుర్వేదం. ఆరోగ్యానికి వెలుగును చూపిన అఖండ జ్యోతులు వారణవోయ్. ఆరోగ్యానికి వెలుగును చూపిన అఖండ జ్యోతులు వారణవోయ్. ఆరోగ్యానికి వెలుగులు చూపిన అఖండ జ్యోతులు వారణవోయ్. సద్భావనలకు బాటలు వేసే యోగ చరిత్ర నాదనవోయ్. సద్భావనకు బాటలు చూపే యోగ చరిత్ర మాదనవోయ్. సద్భావనలకు బాటలు వేసే యోగ చరిత్ర నాదనవోయ్. సద్భావనలకు బాటలు వేసే యోగ చరిత్ర మాదనవోయ్. ఆ ధన్య చరితులు నా వారణవోయ్. ధన్య చరిత్రులు నా వారణవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయనవోయ్. భారత మాతకు జయనవోయ్. భారత మాతకు జయనవోయ్. భారత మాతకు జయనవోయ్. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అందరూ చేతులు పైకి తీసుకొచ్చి జై బోలో భారత్ మాతాకి. భారత్ మాతాకి, చరక మహర్షికి, పతంజలి మహర్షికి జై హింద్. మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చుని నన్ను భరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇదో పండుగ, ఇదొక ఆనందమైనటువంటి సంఘటన. ఈ ఆనందమయమైనటువంటి కాలంలో ఆనందంతో ఉండే నరేంద్ర వర్మ గారు మనందరికీ ఒక చిన్న సందేశాన్ని అందిస్తారు. ఆనందకరమైనటువంటి ఈ యొక్క అందరం ఆనందంగా ఉన్నామా? చేతులు ఎత్తండి. ఉన్నాం కదా. ఇప్పుడు ఆనందమయమైనటువంటి నరేంద్ర వర్మ గారు మాట్లాడారు. ఒకసారి అందరూ నేను హవారి అంటాను, ఆనందంగా ఉన్నాం కాబట్టి. యోగి సార్ ఆల్వేస్ ఫైన్ కాబట్టి గట్టిగా అందరూ హవారి అంటారు. రెండు చేతులు ముందుకు తీసుకొచ్చి ఫైన్ అనాలి. హవారియు ఫైన్. ఇంకొకసారి హవారియు ఫైన్. గట్టిగా రెండు చేతులు చప్పట్లు కొట్టండి బాగా గట్టిగా.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు ప్రపంచ దేశాలన్నీ చేసుకునే ఒక మంచి శుభ సందర్భంలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ ఒక సందేశాన్ని, ఆరోగ్యానికి యోగా అనేది ఎంత ప్రధానం, ఆ యోగాని ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు యోగా మీద మనసు పెట్టి మన యోగా చేసినట్లయితే, ఇప్పుడు చాలా యాప్స్ వస్తున్నాయి, చాలామంది గురువులు ఉన్నారు. ఒకవేళ మనకు నేర్పించే గురువులు లేకపోయినా యూట్యూబుల ద్వారా కూడా రోజు కూడా రికార్డెడ్ చూస్తూ మనం కూడా యోగా నేర్చుకునే పరిస్థితి ఈరోజు మనకుంది. నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నా, సంతోషం, ఆహ్లాదం ఈ రెండు ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అటువంటి సంతోషాన్ని మనం పొందాలంటే మన ఆరోగ్యం కాపాడుకునే దిశగా అందులో అంతర్భాగంగా యోగాని ఎన్నుకున్నట్లయితే, చాలామంది భరతనాట్యం ఆటలు, రకరకాల స్పోర్ట్స్ మీట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే వాటితో పాటు ప్రతి అవయవానికి ఒక సాధన, ఆఖరికి గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి, కిడ్నీలో రాళ్ళ దగ్గర నుంచి, హార్ట్ బీటింగ్ నుంచి, రక్త ప్రసరణ దగ్గర నుంచి అన్నీ కూడా అటువంటి స్పోర్ట్స్ ద్వారా, ఇటువంటి యోగా ద్వారా చాలా బాగా ముందుకు వెళ్తాం. అలాగే యోగాలో హార్ట్ బీటింగ్ కానీ ఇవన్నీ బాగుండాలంటే యోగాతో పాటు మనందరం కూడా, ఇప్పుడు మేడం గారు కపాలభాత్ అని, భస్త్రిక అని, అనులోమ విలోమ అని, ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చాలా ఉన్నాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే ఎక్కువ టైం దానికి కేటాయించక్కర్లా, ఒక 4 లేక 5 ఐటమ్సే ఉన్నాయి. ఒక 20 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజు, ఒక 30 నిమిషాలు, ఓవరాల్ 1 అవర్ మనం కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. మీరు ఇష్టంగా యోగాని చెయ్యాలని, అదే ఇష్టంతో మీరు అన్ని పనులు, ఎందుకంటే మీరు పడే కష్టం ఏదైనా సరే ఇష్టంగా చేయాలి. ఆఖరికి మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి చేసే యోగా వరకు, మీరు ఎంటర్టైన్మెంట్, సినిమాలు, ఏం చేసినా కూడా మీరు ఇష్టంగా కాన్సన్ట్రేషన్గా చేయాలని, ఏ పని అయితే చేస్తామో ఆ పని మీద శ్రద్ధ పెట్టి చేయాలని, అలా 1 గంట యోగాకి మనం ముందుకెళ్ళాలని. అలాగే పిట్లవానిపాలెం కేర్ స్కూల్ వాళ్ళందరూ కూడా యోగా చేసే విధానం బట్టి నేను ప్రత్యేకంగా కేర్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందించడమే కాకుండా వాళ్ళ శ్రమకి ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు తోడుంటుందని, అటువంటి సాధన చేసే దిశగా స్కూలు యాజమాన్యం ఎప్పటికప్పుడు, ఎందుకంటే అక్కడ ఈ ఆయుర్వేదం స్కూల్ ఉంది పిట్లవానిపాలెంలో, చిన్నపిల్లల స్కూల్ ఉంది, న్యాచురోపతి స్కూల్ ఉంది. వీటి ద్వారా అక్కడ వైద్యం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అది మా రిలేటివ్స్ సంబంధించిన స్కూల్ కాబట్టి నేను వెళ్తాను కాబట్టి నాకు తెలుసు. అలాగే అన్ని స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు కూడా అన్ని స్కూల్స్లో ఒక 30 మినిట్సే, ఎక్కువ టైం అక్కర్లేదు, 30 మినిట్సే చేయించే విధంగా, అది ఒకవేళ హాస్టల్స్ ఉన్న స్కూల్స్ అయితే మార్నింగ్ కూడా చేయించవచ్చు. ఇలా అందరూ కూడా మనం యోగా చేయాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం
రేపు 21వ తారీఖు జూన్ 21వ తారీఖు వైజాగ్ బీచ్లో ఇది ఒక పెద్ద అద్భుతంగా ఒక గిన్నీస్ రికార్డ్స్లోనే ఎక్కిచ్చే ఒక సాధనని ప్రపంచ దేశాలకి మన భారతదేశం ద్వారా తెలియజేయాలి అని 5 లక్షల మందితో రేపు చేసే ఈ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం దీన్ని చాలా ఆర్భాటంగా చాలా ప్రాముఖ్యంగా తీసుకుని మన బడ్జెట్లో చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఆ రోజు ఆ కార్యక్రమానికి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అదే కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు ఆ కార్యక్రమం అక్కడ చేస్తున్నారో అదే కార్యక్రమం మన బాపట్ల జిల్లాలో మన జిల్లా హానరబుల్ కలెక్టర్ గారైన మురళీకృష్ణ గారి ద్వారా, కృష్ణ లేదు కదా మీకు మురళి, ఎప్పుడూ కన్ఫ్యూజన్ నాకు, మురళి గారి ద్వారా, ఎందుకంటే ఆఫీసర్గా అన్ని కార్యక్రమాల్ని పబ్లిక్లో మోటివేట్ చేస్తూ ప్రభుత్వ పరంగా వాళ్ళ ఆఫీసర్లను కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ స్వచ్ఛంద్ర కానీ ఈ మున్సిపాలిటీలో సమీక్షలు కానీ జిల్లాలో ఎక్కడో 22వ స్థానంలో ఉన్న మన జిల్లాని మన కలెక్టర్ గారు వచ్చాక దగ్గరగా 5వ స్థానానికి రాష్ట్రంలోనే తీసుకొచ్చిన ఘనత మన కలెక్టర్ గారిది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ కార్యక్రమంగా రేపు సూర్యలంకలో 21వ తారీఖు పెద్ద ఎత్తున యోగాంధ్ర అనే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మనం ఇలాగే సముద్రం ఒడ్డున మార్నింగ్ 6 నుంచి 9 మధ్య ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థిని అలాగే యోగా మీద ఆసక్తి ఉన్న మన ప్రముఖులుగా ఉన్న రోజు యోగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఆరోగ్యానికి పునాదిగా ఆరోగ్యానికి శ్రీకారంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ హయాములో జరగటం. ఎందుకంటే మన జీవితం చాలా అందమైందండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు. అటువంటి మంచి లైఫ్కి ఒక ఆహ్లాదాన్ని అందించాలి అంటే మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి అటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటువంటి యోగా కార్యక్రమాలు, అలాగే ఈ స్పోర్ట్స్ మీట్లు కానివ్వండి, స్వచ్ఛాంధ్ర కానీ, స్వచ్ఛ భారత్లు కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ వైపు కానివ్వండి, ఏదైనా అన్నిటి మీద వెళ్ళే ఈ క్రమంలో ఈ సందర్భంగా ఈ ప్రాంత మీ ప్రజాప్రతినిధిగా మీ అందరి తరపున కూడా మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 21వ తారీఖు జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఎంతోమంది మన గురువులు ఉన్నారు, చాలామంది. శైలజ మేడం ఇప్పుడు చెప్పారు, ఆమె అయితే పొద్దునే మా ఇంటికి వచ్చి నాకు కూడా చేపిస్తూ ఉంటారు. కాదు పాపం వస్తారు, నేనేమో 4 రోజులు చేస్తా, 3 రోజులు ఎగ్గొట్టేస్తూ ఉంటా, నైట్ 1 గంట అయ్యి అలాగా. ఆమె అయినా కూడా నన్ను వదలకుండా నా భార్యని ఆరోగ్యం మీకు బాగలేదు, మీకు ఎలర్జీ అది ఉందో మీరు చేయాల్సిందే అని ఎమటపడి చేపిస్తూ ఉంటారు. ఆమెకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు ఇక్కడ డిఆర్ఓ గారు, మెడికల్ హెల్త్ అందరూ డిపార్ట్మెంట్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు రకరకాల స్కూల్స్ నుంచి, అలాగే కేర్ స్కూల్ నుంచి, వేరే స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అట్లాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి యోగా మీద ఇంట్రెస్ట్ ఉన్న, ఆసనాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతో బాపట్ల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వాళ్ళందరికీ కూడా మీ ప్రతినిధిగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలతో గుండె ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సోదరులు మనకు ఒక ప్రణాళికను అందించారు. ఆ ప్రణాళికకు సంపూర్ణమైన సహకారం ఇచ్చేటువంటి మా కలెక్టర్ గారు దిశ దశ కూడా మారుస్తూ
జిల్లా మొత్తాన్ని కూడా యోగాంధ్ర వైపు నడిపిస్తున్నటువంటి మా వెంకట మురళి గారు ఈ రోజున వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. అమ్మా ఒక్క నిమిషం మేము కొద్దిగా చెబుతాం, ఒక్క నిమిషం ప్లీజ్. మొదటగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవనీయులు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇందులో పార్టిసిపేట్ చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చినందుకు, అట్లానే వారు మాట్లాడుతూ చాలా డీటెయిల్గా ఏ విధంగా అయితే ఒక బ్యూరోక్రాట్ ఈ ప్రోగ్రాం గురించి విపులంగా చెప్తారో, ఏ విధంగా అయితే గత 20 రోజులుగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నానో అంత డీటెయిల్గా చెప్పారు. ఈ విషయంలో మీకింత డీప్ నాలెడ్జ్ ఉన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత శ్రద్ధ వహించిన డిఆర్డిఏ శ్రీనివాస్, అన్ని ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్న రఘునాథ్, మన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, అట్లనే ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేస్తూ పూర్తి సహకారాలు ఇస్తున్న తహసీల్దార్ సలీమా, ఆర్డీఓ గ్లోరియా, మరియు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చక్కగా ప్రభుత్వ నిర్దేశానుసారం నడిపిస్తున్న డిఎంహెచ్ఓ విజయమ్మ, అట్లనే మరి గత 20 రోజుల నుంచి వారు నేర్చుకున్నటువంటి విద్యని లేదా వారు నేర్చుకున్న యోగా సారాంశాన్ని మనందరికీ బోధిస్తూ ఉన్నటువంటి శైలజ గారు, వారి బృందం, అట్లనే ఇక్కడ ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా కొంతమంది భయంతో కొంతమంది ఇష్టంతో వస్తున్నటువంటి జిల్లా అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి మా అందరికీ రొటీన్కి భిన్నంగా చాలా చక్కగా మీ ప్రదర్శనతో ఆహ్లాదంతో పాటు మా అందరికీ యోగా పట్ల మరింత ఆకర్షణ కలుగజేసినటువంటి కేర్ ఇన్స్టిట్యూట్ పిల్లలు, విద్యార్థులు, వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆ కేర్ యాజమాన్యం నుంచి, కేర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన బృందాలు 2గా విడిపోయి వాళ్ళల్లో ఆ బ్లూ డ్రెస్లో ఉన్న పిల్లలు చాలా చక్కగా చేశారు, ఆహ్లాదంగా చేశారు. తర్వాత బ్లాక్ డ్రెస్లో ఉన్న పిల్లలు ఇంకా వాళ్ళు కూడా చాలా చక్కగా చేయడంతో పాటు ఆ అమ్మాయి నాలుక బయట పెట్టినప్పుడు అది నిజమైన నాలుకేనా, ఏమైనా దానికి తగిలించుకునిందా అని అనిపించే అంత న్యాచురల్గా నేను మరీ అబ్జర్వ్ చేశాను. అది అంత న్యాచురల్గానే ఉన్నింది. చాలా బాగా చేశారు మీరు. అట్లనే నాకు అనిపించింది, మరి మనం రిపబ్లిక్ డే రోజు ఆగస్ట్ 15th రోజు నాకు సరైన బృందాలు దొరకట్లేదు కల్చరల్ ప్రదర్శనలకి. ఇప్పుడు ఆ లోటు కూడా తీరినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా మీ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి బాపట్ల పట్టణం కల్చరల్ విషయాలకు కావచ్చు, ఆరోగ్య సంబంధిత అంశాలలో కావచ్చు, ఎక్కడ ఎవరికి తీసిపోని విధంగా మీరందరూ మాతో జత కలుస్తూ ఉన్నారు. మీరు మాతో జత కలవడం వల్ల మాకు కూడా కొత్త ఉత్సాహం వస్తూ ఉంది మీతో కలిసి పనిచేయడానికి, ప్రభుత్వ నిర్దేశానుసారం తూచా తప్పకుండా కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. మరి ఈరోజు భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా నేలపైన కూర్చొని మనం చేస్తూ ఉంటే ఈ ఆహ్లాదంతో పాటు కొంత ఆధ్యాత్మికంగా కూడా మన మనసులు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. చాలా తేలికగా మన మనసు అనిపిస్తూ ఉంది, చాలా ప్రశాంతత కూడా మనకు చేకూరుతూ ఉంది. మరి యోగా అనేది ధార్మికంగా ఒక మతానికి చెందింది కాదు, ఇది ముఖ్యంగా శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించింది అనే విషయాన్ని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రపంచంలో 172 దేశాలు దీన్ని అవలంబిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి దీన్ని టేకప్ చేసింది, ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంటే ఇది మతపరమైనటువంటి అంశం కానే కాదు,
అతి ముఖ్యంగా మానవ దైనందిన జీవితం ఒక క్వాలిటీ నింపుకోవడానికి, ఒక పరిపూర్ణం చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం. మరి ఎక్కువ సమయం అవుతుంది. నేను చెప్పాల్సిన విషయాలన్నింటినీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరికీ పూసగుచ్చినట్టుగా క్లియర్గా చాలా బాగా చెప్పారు. నేను నా ప్రసంగాన్ని కొంచెం క్లుప్తీకరిస్తూ, మరి జూన్ 21న మనం చేయబోయేటువంటి సూర్యలంక బీచ్లో అతి పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నాం. ఆ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 5 లక్షల మందితో చారిత్రాత్మకమైనటువంటి యోగా నిర్వహిస్తూ ఉన్నారు. అది ప్రపంచంలోనే అతి పెద్దదిగా కీర్తించబడుతూ చరిత్రకెక్కుతా ఉంది, రికార్డులకు కూడా ఎక్కుతా ఉంది. మరి దాన్ని అనుసంధానిస్తూ ప్యారలల్గా మనము మన జిల్లాలో సూర్యలంక బీచ్లో ఏదైతే బాపట్ల నియోజకవర్గ జ్యూరిడిక్షన్ పరిధిలో మనం చేయబోతూ ఉన్నాం. సో దానికి మన అధికారులందరూ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ని రిలీజ్ చేస్తూ ఉంది. మనం దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఉచితంగా ఒక టీ షర్టు, ఒక మ్యాట్ కూడా మనం ఇవ్వబోతూ ఉన్నాం. అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వాటన్నిటినీ ఇస్తూ ఒకే కలర్లో అందరూ ఒకే కలర్ కోడ్ డ్రెస్లో ఉంటూ చాలా చక్కగా మనం చేయబోతాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మన అధికార బృందం, జిల్లా అధికారులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. కొంచెం మన అందరం కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కొంచెం ఎర్లీగా అక్కడికి వద్దాం. ఎందుకంటే ఎండ బాగా ఇరగదీసేస్తుంది. ఇప్పుడు నాకు సమయం ఎంతో నా దగ్గర లేదు, కానీ దగ్గర 8 అవుతూ ఉంటుందేమో, 8కే మనం నిలబడలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం అతి ముఖ్యంగా ఈ చిల్డ్రన్ అందరూ, ఈ పిల్లలు రావాలి, విద్యార్థులు అట్లానే మన పట్టణం నుంచి ఇచ్చేసినటువంటి మీరందరూ రావాలి. మీడియా ద్వారా దీన్ని చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే నేను చేయగలను అనుకుంటారో వాళ్ళందరూ కూడా రావాలి. మనం టార్గెట్ ఒక 5,000 మంది మనం చేయాలి అని అనుకుంటూ ఉన్నాం. దాన్ని మనము ఏమాత్రం కూడా మన సంకల్పాన్ని నిరాశపరచకుండా మీలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారని చెప్పి బాగా చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలు, పెద్దలు, ప్రముఖులు అందరూ, మన జిల్లా అధికార యంత్రాంగ బృందం, అట్లానే పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు, మరి రెడ్ క్రాస్ నుంచి వచ్చిన నారాయణ భట్టు గారు, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఒకసారి డయాస్ దగ్గరికి రండి. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో. భాగంగా మన భావనారాయణ స్వామి యోగా స్కూల్ పిల్లలు మాత్రం రండి. వీళ్ళందరూ వచ్చిన తర్వాత హెల్త్ స్టాఫ్ అందరూ చుట్టూ నుంచి వచ్చారు. మీరందరూ కూడా వీళ్ళ తర్వాత రండి. నెక్స్ట్ గ్రూప్ ఫోటో. బాపట్ల నియోజకవర్గపు శాసనసభ్యులు శ్రీ వేగసేన నరేంద్ర వర్మ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నట్టు జిల్లా అధికారులకు, యోగా గురువులకు, తర్వాత కేర్ ఇన్స్టిట్యూట్ సంపద తరపున వచ్చినటువంటి విద్యార్థులకు, పుర ప్రముఖులకు, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి,